పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్ లోని పవన్ ఇంటికి తొలిసారి వెళ్లారు చంద్రబాబు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా లేదా అన్న దానిపైన సమాలోచనలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి తొలిసారి చంద్రబాబు వెళ్లారు. వీరిరువురు కూడా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా లేదా అన్న దానిపై సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, సమావేశం ఎలా కొనసాగుతోంది, డీటెయిల్స్ ఏంటి? ప్రదేశ్ దాదాపు 10 ఏళ్ల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. 2014 ఎన్నికల సందర్భంగా, అంటే ఎన్నికలకు ముందు, పొత్తు పెట్టుకునే ముందు అప్పుడు పవన్ కళ్యాణ్ నివాసానికి స్వయంగా చంద్రబాబు వెళ్లారు. ఆ తర్వాత పొత్తు కుదిరింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు చేరుకోవటం, ఇది కూడా ఎన్నికలకు ముందు కావడం. సో ఇప్పటికే పొత్తు కుదిరినప్పటికీ సీట్ల సర్దుబాటు ప్రధానంగా ఈ సమావేశంలో దాదాపు 30 గంటల నుంచి ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బీజేపీతో వెళ్లాలా వద్దా, వచ్చే ఎన్నికల్లో వెళ్తే ఏ విధమైన పరిణామాలు ఉంటాయి, వెళ్ళకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, సో దీనికి సంబంధించి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ భేటీలో ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి రెండు పార్టీల వైపు నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొకటి సీట్ల సర్దుబాటు, ఎవరెవరు ఎన్నెన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి గతంలో ఇప్పటికే చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో దీన్ని మరింత కంటిన్యూ చేసే దిశగా, మరింత లోతైన చర్చ జరిపే దిశగా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఎన్ని సీట్లు, పవన్ కళ్యాణ్ వైపు నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు మినిమం 30 సీట్లు ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఒకటి టీడీపీ అధినేత ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి 30 సీట్లు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అన్న అంశానికి సంబంధించి కసరత్తు చేయడంతో పాటుగా ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎక్కడ ఇవ్వాల్సి వస్తుంది, అలాగే టీడీపీ వైపు నుంచి అయితే మాక్సిమం జనసేనకు ఇచ్చే మాట అయితే 25 సీట్ల వరకు ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా జరుగుతుంది. చర్చ జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడోది, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన వ్యవహారం మీద కూడా ఈ సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మినీ మేనిఫెస్టో రూపంలో ఉమ్మడి మినీ మేనిఫెస్టోని ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి టీడీపీ జనసేన వెళ్తున్నాయి ఉమ్మడిగానే. సో ఈ ఉమ్మడి తుది మేనిఫెస్టో రూపొందించుకోవడం, ఉమ్మడిగా తుది మేనిఫెస్టో రూపొందించుకోవడం, అలాగే బహిరంగ సభలు, ఇక ఇద్దరి కలయికతో బహిరంగ సభల నిర్వహణ చేపట్టే అంశం మీద కూడా ఈ సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చి ప్రణాళికలు సిద్ధం చేసుకుని నెలాఖరు లేకపోతే వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి స్థాయి క్లారిటీకి వచ్చి ప్రజల్లోకి వెళ్లే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్.